ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. 100 కోట్ల స్కామ్ అంటారు. మరి 100 కోట్ల స్కామ్ అయితే మీ నీరవ్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు? మీ లలిత్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు స్కామ్? విజయ్ మాల్యా ఎన్ని కేసులు చేసిండు? ఆదాని ఎన్ని లక్షల కోట్ల ఆవిరైపోయినాయి. మరి ఈరోజు ఈయన चौस्की भाई అని చెప్పి మాట్లాడిందే మీరు. ये चौस्की भाई क्या करे? चौस्की भाई की क्या कर रहे आप लोग? 13,500 crores इन लूट लाया. इसके ऊपर रेड कार्नर नोटिस दिया. इसको बचाने के लिए ये क्या कर रहे? वो नोटिस वापस करने के लिए आप लोग शुरू कर रहे. चौस्की भाई किधर गया? मोदी भाई, ललित मोदी किधर गया? नीरव मोदी किधर गया? आदानी किधर गया? विजय माल्या किधर गया? उन लोगों लाखों का रुपए लूट करे तो उसको छोड़ दिया. लाखों रुपए उन्होंने लूट गया. विदेश में, लंदन में, यूके में जाके उन लोग जलसा कर रहे. जलसा करे लोगों को क्यों पकड़ के नहीं आ रहे आप लोग? कहीं को छोड़ दिया. एक कहीं को उसको छोड़ दे के मजा उठा रहे. पूरे भी गुजराती से आपके आजू बाजू लोग हैं, पूरे आपके दोस्त हैं. आपको दोस्तों को छोड़ के एक तेलंगाना लड़की की पकड़ के लाखों का रुपए छोड़ के 100 करोड़ का डील है, 100 करोड़ का स्कैम है. 100 करोड़ का बोल के 100 करोड़ का स्कैम है. बुलाया. ఒక్కసారి తెలంగాణ బిడ్డలారా ఆలోచన చేయండి. లక్షల కోట్లు కొల్లగొట్టినటువంటి వాళ్ళని విదేశాలకు పంపించి జల్సాలు చేయిస్తూ ఒక్కరిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగాలని చెప్పి రెడ్ కార్నర్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకుంటూ రెడ్ కార్పెట్ వేస్తూ లక్షల కోట్లు బ్యాంకులకు కొల్లగొట్టినటువంటి వాళ్ళను మాఫ్ చేస్తూ దేశాన్ని ఎంత నష్టం చేస్తుందో ఆలోచన చేయండి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టి 100 కోట్ల స్కామ్ అని చెప్పి ఒక ఆడపిల్లని 10 రోజులుగా వేధిస్తున్నారు, 8 నెలలుగా పిలుస్తున్నారు. ఎంత సహకరించినా సిబిఐ అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఇక ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చింది. మళ్ళీ ఈడీ స్టార్ట్ అయింది. ఏ రోజు పిలిస్తే ఆ రోజు వచ్చింది. గంటలుగా ఆడపిల్లని కనికరం కూడా లేకుండా గంటలుగా కూర్చుని నిన్న కూడా చూసిన మీరు 10 గంటలు ఉట్టిగా 10 గంటలు 5 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. కొన్ని టీవీ ఛానళ్ళకు కూడా పైశాచిక ఆనందం. వాళ్ళు చూసినట్లు, వాళ్ళు మాట్లాడినట్లు వీళ్ళతో మాట్లాడిపించారు, పిల్లతో మాట్లాడిపించారు, వాళ్ళతో మాట్లాడిండ్రు, వీళ్ళతో మాట్లాడిండ్రు, డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడింది అయిపోయింది. ఇవేం పైశాచిక ఆనందమయ్యా? మీడియా అంటే దేశ ప్రజలకు గౌరవం ఉంది, కానీ ఒకరిద్దరు చేసినటువంటి చెడ్డ పనికి మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్లకు మీకు కూడా పరిస్థితి వస్తుంది.